చేసినప్పుడు ఒక్క బస్సు కూడా డిపోలో నుంచి బయటికి పోయేది కాదు. కనీసం మీరు లోపలికి వచ్చి ధర్నా శాంతియుతంగా చేయడానికి కూడా మిమ్మల్ని పోలీసులు పహారీల నడుముల లోపలికి రానివ్వట్ల. దీన్ని ఎలా చూస్తారు? ఇది మిమ్మల్ని అణిచివేసే కార్యక్రమంలో చూడొచ్చా? కార్మికులపై ఉక్కు పాదం మోపినటువంటి ప్రభుత్వాలన్నీ గత చరిత్రలో ఏమైనా ఈ ప్రభుత్వం కూడా గుర్తుంచుకోవాలా. గతంలో కూడా ఉక్కు పాదంతో అణిచివేయాలని చూసినటువంటి ప్రభుత్వాలు పార్టీలన్నీ గంగలో కలిసిపోయినాయి. ఏ పార్టీ అయితే ఈ కార్మికులను నిరసనగా ఉక్కు పాదం భక్తులు ఖచ్చితంగా గంగలో కలిసిపోయే విధంగా ఈ కార్మిక వర్గం ప్రయత్నిస్తుంది. ఈ రోజు చెప్తున్నా, శంకరన్న గౌడ్ మరణం కార్మికుల హృదయాలకు భారంగా అడ్చేసింది. అందరి హృదయాలు కలిసి వేసినాయి. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శంకరన్న గౌడ్ కుటుంబానికి 2 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆ కుటుంబానికి వెంటనే ఒక ఉద్యోగం ఇవ్వాలని, ఒక గృహము కట్టివ్వాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘటనకు బాధ్యమైనటువంటి ఆ నర్సంపేట డిపో మేనేజర్ని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా రాష్ట్ర జాక్ జిల్లా జాక్ డిమాండ్ చేస్తోంది. ఖచ్చితంగా సస్పెండ్ చేసి తీరాలా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఆ కార్మికుని ఎవరెవరు పిలిచారు, ఎంతెంత వేధించారు. వేధిస్తేనే ఆ కార్మికుడు కిరోసిన్ డబ్బా పట్టుకొని పోసుకొని మొత్తం మరణించిండు. ఖచ్చితంగా ఆ కార్మికుని న్యాయం జరిగే వరకు, ఆయన ఆశయాలు తీరే వరకు ఈ కార్మిక వర్గం అంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హామీలు ఎవరైతే